హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను శ్రీ చక్రాస్ జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కోకాపేట్లో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇదేంటంటే మెయిన్గా ఏంటంటే కస్టమైజ్డ్ జ్యువెలరీ బొటిక్ అనమాట. సో మీకు నచ్చినట్టుగా జ్యువెలరీని కస్టమైజ్ చేస్తారు. సో 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, డైమండ్స్, సీజెట్స్, విక్టోరియన్, కుందన్, వాట్ ఎవర్ ఇన్ని వెరైటీస్లో అనమాట. సో స్టోర్ని విజిట్ అయిపోయి మీకు నచ్చిన కలెక్షన్ పర్చేస్ చేసుకోండి. ప్రీవియస్గా ఇక్కడ నుంచి నేను చాలా కలెక్షన్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను. ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, సో ఈరోజు మనతో పాటు సుస్మిత గారు ఉన్నారు. హాయ్ అండి. సో ఈరోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నారు? విక్టోరియన్. సో ఫస్ట్ వచ్చేసి ఒక అమేజింగ్ సెట్ అనమాట, చాలా బాగుందండి. సో విక్టోరియన్ ఫినిషింగ్, విక్టోరియనే ఎమరాల్డ్స్ వచ్చినాయి చుట్టూ. మళ్ళీ ఈ విధంగా మోజోనైట్స్ అండి, మోజోనైట్స్, సీజెట్స్. ఓకే, సో కింద వచ్చేసి ఈ విధంగా డ్రాప్స్తో పాటు పర్ల్స్ని హైలైట్ చేశారనమాట. ఇది ఏంటంటే 3/4 లాగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు హ్యాంగింగ్ లాగా కావాలంటే వీటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా హ్యాంగింగ్స్ అనమాట. ఓకే, ఈ పెట్టుకొని హ్యాంగింగ్స్ లాగా. దీంట్లో ఇంకేమి ఇచ్చారు? దీన్ని ఎగ్జాక్ట్గా ఇట్లా కావాలి అంటే కనుక ఓకే ఇట్లా అండి. సో ఈ విధంగా కొంచెం చిన్నగా హ్యాంగింగ్ లాగా, అవి షాండియర్స్ లాగా చూసాం కదా, ఇవేమో హ్యాంగింగ్ లాగా. సో ఇవేమి వద్దు, నేను స్టడ్స్ పెట్టుకుంటా అంటే స్టడ్స్ కూడా ఉన్నాయన్నమాట, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి. సో ఇది సంగతి. ఏ కలర్ కావాల్సి వచ్చినా కస్టమైజ్ యా, దీంట్లో గ్రీన్ ఉంది, దీంట్లో పింక్ కావాలి. ఇంకా ఇప్పుడు కలర్ స్టోన్స్ చాలా చేంజ్ చేస్తున్నారు, టాంజనైట్స్ అని, టూమ్లిన్స్ అని, కాజెట్, ఇది ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చింది, అవి కూడా అనమాట. సో అట్లా కావాలంటే అలా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎన్ని గ్రామ్స్ అవుతుందండి సెట్? ఇది అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్లో అండి. ఓన్లీ సెట్ విత్ ఇయర్ రింగ్స్? ఓన్లీ సెట్, ఎందుకంటే ఇక్కడ మీకు కావాల్సిన మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి. 18 క్యారెట్ కూడా హాల్ మార్క్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ అండి, విక్టోరియన్ ఫినిషింగే, విక్టోరియన్లోనే ఉంది. సో ఇది మీకు చూస్తుంటే కనుక మీకు సైడ్ నుంచి చూస్తే అర్థమవుతుంది, ఆ 3D ఎంబోజింగ్ అని మల్టీ లేయర్స్ అనమాట. ఫస్ట్ ఈ లేయర్లో ఈ డిజైన్ వచ్చేసి దాని తర్వాత పైన మనకి ఈ కలర్ స్టోన్స్, దాని తర్వాత మళ్ళీ మోజోనైట్స్ వచ్చినాయి. సో 3D ఎంబోజింగ్ లాగా వచ్చింది. ప్రాపర్ రౌండ్లో ఉందండి, ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు చోకర్ లాగా పెట్టుకోవచ్చు, నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు. సో అకేషన్ని బట్టి మీది ఎలా రెడీ అవ్వాలనేది మీకే అనమాట, మీకే వదిలేస్తున్నా. ఈ ఆర్డర్ వాళ్ళకి నచ్చింది స్టడ్ అండి, సో స్టడ్ ప్లేస్ చేశారు ఆర్డర్. ఓకే, సో ఇది కూడా కస్టమైజ్డ్ అనమాట. ఆల్రెడీ ఆర్డర్ ఇస్తే చేసింది. సో ఎంత పడుతుందండి ఇది? ఎన్ని గ్రామ్స్ అవుతుంది? ఇది అప్రాక్సిమేట్ 48 గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్సా? వితౌట్ ఇయర్ రింగ్స్. ఓకే, 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక యూనిక్ పీస్ అండి, చాలా బాగుంది. సో పోలికీ స్టైల్ లాగా వచ్చిందనమాట. విక్టోరియన్ ఫినిషింగ్ అట్లానే ఉంది, కాకపోతే మిడిల్లో అంతా పోలికీ లాగా వచ్చి మోజోనైట్ స్టోన్స్ ఇవి. చుట్టూ మళ్ళీ సీజెట్స్, కింద కూడా ఈ విధంగా డిజైన్ ఇచ్చేసారు. సో ఇది అన్కట్ ఫినిషింగ్ అంటారు కదా, సో అట్లా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ కాంబినేషన్ అండి. ఎంత? 46 గ్రామ్స్ అండి, రెండు కలిపి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కస్టమైజ్డ్ హారం అండి, విక్టోరియన్ ఫినిషింగ్లో. సో కొన్నిదిలో ఉపాసన గారు ఇది వేసుకున్నారనమాట. పెండెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందండి, దీంట్లో చేంజబుల్ స్టోన్ ఉంది. ఇదంతా ఏంటంటే సిగ్నిటీ స్టోన్స్ అండి, సిగ్నిటీ స్టోన్స్ విత్ మోజోనైట్స్. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కలర్ స్టోన్ ఉంది కదండి, చేంజబుల్ ఉంది. సో ఎన్ని గ్రామ్స్? డైమండ్స్ లో మనం రోజ్ గోల్డ్ పాలిష్ చేయించేటప్పటికి ఇది ఇంకా లుక్ డైమండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఎన్ని గ్రామ్స్ లో అయిందండి ఇది? ఇది వచ్చేసి అప్రాక్సిమేట్ గా 46 గ్రామ్స్ అండి. 46 గ్రామ్స్ లో అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విక్టోరియన్ చూసాం కదండి, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ డిజైన్స్ అనమాట. జిలేబీ స్టైల్ నెక్లెస్ అంటారు కదా, పైన మొత్తం జిలేబీ స్టైల్ వచ్చేసి, కింద ఈ విధంగా ఫ్లవర్స్, పికాక్స్, అమ్మవారు అట్లా వచ్చారు. ఇక్కడ కూడా అమ్మవారు అండి, కింద వచ్చేసి ఈ విధంగా డ్రాప్స్ ని హైలైట్ చేశారు. ఇది ఫ్యూజన్ అండి, కొంచెం మంచిలో సీజెడ్ మోడల్ వచ్చినట్టు. అవును, ఎంత అవుతుందండి? ఎన్ని గ్రామ్స్లో అవుతుంది? ఇది అప్రాక్సిమేట్గా 38 గ్రామ్స్ అండి. ఓకే, సో వెనకాల బ్యాక్ చైన్ ఉంది, ఒకవేళ వద్దు అనుకుంటే మీరు డోరీకి కొంచెం తగ్గుతుంది, ఒక 2-3 గ్రామ్స్ అట్లా తగ్గిపోతుంది. ఇది కూడా 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. ఇది కాస్టింగ్ మోడల్ అండి, ఇది వెయిట్ వచ్చేసి కొంచెం ఎక్కువ లాకెట్ అదంతా. ఇది వచ్చేసి రూబీ, సీజెట్స్, ఇంకా పర్ల్ హ్యాంగింగ్స్ అన్నీ అట్లా వచ్చినాయి. ఇది వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్ అండి. లాకెట్ మనకి 30 గ్రామ్స్ చేంజ్, మొత్తం స్టోన్స్ ఉన్నాయి కాబట్టి.
హారం అనమాట, నక్షీలో హారం అండి. నెక్లెస్లో చూసాం, హారం చూద్దాం ఇప్పుడు. సో ఇది అమ్మవారి కాంబినేషన్, హారమే యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. టెంపుల్ డిజైన్ అంటారు కదా, అమ్మవారు ఆ పక్షి డిజైన్, పికాక్స్ అవన్నీ వచ్చేసినాయి అనమాట. కింద హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి 48 grams అండి. యూ డోంట్ ఇమాజిన్, చాలా లైట్ వెయిట్ లో 48 grams. బడ్జెట్ లో ఏం లేదు. ఓకే, సో అది మీకు కావాలంటే గోల్డ్ లో కావాలంటే గోల్డ్ లో, లేదంటే డోరీకి వెళ్ళిపోయారు అనుకోండి అది కూడా మైనస్ అయిపోతుంది, అంటే లెస్ వెయిట్ అయిపోతుంది. సో జిలేబీలోనే ఇంకొక స్టైల్ అనమాట, డిఫరెంట్గా, అంటే కొంచెం బ్రాడ్గా వచ్చింది. ఇంతకుముందు లైట్గా ఉంది కదా, పీకాక్స్ వచ్చింది, మనం నెల్లూరు ఫినిషింగ్ అంటారు కదా అట్లా వచ్చింది. కింద పర్ల్ డ్రాప్స్ వచ్చినాయి. సో ఇది ఎంత వెయిట్ ఉందండి? ఇది అంతేనండి, అప్రాక్సిమేట్లీ 35 grams విత్ బ్యాక్ చైన్ అండి. యా, జిలేబీ వచ్చింది కదండి, మనకి అక్కడే సాలిడ్ గా పడుతుంది గోల్డ్ అంతా, లేకపోతే మిగతా అదర్వైజ్ మనకి ఆ ఫినిషింగ్ అంతా లైట్ వెయిట్ లో వస్తుంది. కొంచెం ఫ్యూజన్ లాగా ఏంటంటే ట్రెడిషనల్లో డిఫరెంట్గా వచ్చింది. అమ్మవారు పికాక్స్ పికాక్స్ వచ్చేసినాయండి. మిడిల్లో మాత్రం ఇది విక్టోరియన్ ఫినిషింగ్ అంటారు కదా, సీజెట్స్ అట్లా వచ్చింది. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఈ ప్యాటర్న్ అనేది. ఇంతకుముందు ఏంటంటే మొత్తం హ్యాజ్ ఇట్ ఈజ్ నక్షి వచ్చేది, కుందన అట్లా వచ్చింది. సో ఇట్లా ఇచ్చేసారు ఇప్పుడు డిఫరెంట్గా. ఇది ఎంత ఉందండి? ఇది కూడా అంతేనండి, 35 grams అప్రాక్సిమేట్ విత్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ వద్దనుకుంటే అట్లీస్ట్ మనకి 2 to 3 grams లెస్ అవుతుందండి. అవును. అండ్ దీని వేస్టేజ్ వచ్చేసి 11% అండి. దీనికి వేస్టేజ్ 11%. మీకు ఆల్రెడీ చెప్పింది ప్రీవియస్ వీడియోలో, మనకి ఇక్కడ 7 నుంచి 11% విఏ మాత్రం అవుతుంది. సో హై ఎండ్ ఇంకా ఎంత పెద్ద నెక్ తీసుకున్నా సరే 11% వరకే, సో అంతే విఏ యాడ్ అవుతుంది. 916 అయితే. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి హారం అనమాట. హారం కూడా డిఫరెంట్గా ఇచ్చేసారు. ఇక్కడ అమ్మవారు వచ్చారు, అది కూడా సాలిడ్గా అండి. సారీ, అమ్మవారు కాదు, ముగ్గురు 3 దేవతామూర్తులు అనమాట. వినాయకుడు, లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతి మాత. సో అట్లా వచ్చేసారు. ఇది కూడా ఆర్చ్ డిజైన్ లాగా వచ్చి గోపురం స్టైల్ అంటారు కదా అట్లా, దాంట్లో కూడా మనకి ఆ స్టోన్స్ని హైలైట్ చేసి కింద హ్యాంగింగ్స్ విత్ కోరల్ కాంబినేషన్. ఎంత ఎలిగెంట్ ఉందంటే అంత ఎలిగెన్స్ ఉంది. సో బ్రాడ్గా ఉంది, ప్రాపర్ యూ షేప్లో కూడా ఉంది. పైన ఒక మంచి నెక్ పీస్ పెట్టుకొని ఇది పెట్టుకున్నారంటే ఇంకా బ్రైడల్కి కూడా బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఒక మంచి కాంబినేషన్ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి 77 grams అండి, కొంచెం హెవీ వెయిట్ లోనే వచ్చింది. సో మనకి అక్కడ అమ్మవారి ఐడల్స్ కదండి, అది సాలిడ్ గా వచ్చేసినాయి అనమాట. ఇది చూసారా, థిక్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది కొంచెం బ్రాడ్ గా ఉంది. 916 హాల్ మార్క్ ఇది. నెక్స్ట్ వచ్చేసి హారం నక్షిలో ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి కలిశం డిజైన్ వచ్చింది, పికాక్, మ్యాంగో. సో ఇక్కడ 2 పికాక్స్. ఇక్కడ వచ్చేసి ఒకసారి ఏమో ఇటు సైడ్ చూసిన పికాక్స్, ఇంకోటేమో డిఫరెంట్గా చూసిన పికాక్స్. సో అదేంటంటే డిజైన్ అనమాట. మనకి టెంపుల్ జ్యువెలరీ అన్నప్పుడు, నక్షి అన్నప్పుడు ఏంటంటే మొత్తం ఐదర్ ఎలిఫెంట్, పికాక్స్, లైక్ కలుషం అవే వస్తాయి అనమాట. అమ్మవారు ఆ కాంబినేషన్లో వస్తుంది. సో ఇక్కడ అమ్మవారు వచ్చారు, చాలా బాగుంది. కింద కూడా మనకి ఏంటంటే ఆ గోల్డ్ డ్రాప్స్ని హైలైట్ చేశారు. ఎంత పడుతుందండి ఇది? ఇది అప్రాక్సిమేట్గా 54 grams. లైట్ వెయిట్ లో ఉంది హారం. 5 తులాలో హారం అంటే బడ్జెట్. అండ్ ఇక్కడ చాలా బ్రాడ్నెస్ ఉంది. సో ఇది 3-in-1 హారం అండి. 3-in-1 ఎలా అంటే ఇది వడ్డానం యూజ్ చేయొచ్చండి, హారం, పెండెంట్ ని కూడా మీరు ఒక 4-5 ways గా యూజ్ చేసుకోవచ్చు. మీరు బీడ్స్ లో వేసుకోవచ్చు, జడబిల్ల లాగా పెట్టుకోవచ్చు, బ్రోచ్ లాగా పెట్టుకోవచ్చు. సో ఎన్ని రకాలుగా మీరు పర్చేస్ చేసిన తర్వాత దీన్ని స్టైలింగ్ చేయడం అనేది మీ ఆప్షన్ అనమాట. సో అట్లా పర్ల్ డ్రాప్స్ వచ్చేసినాయి, చాలా బాగుందండి. అంటే మనకి అమ్మవారు వద్దు అనుకుంటే ఇట్లా వెళ్ళిపోవాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు, బాగుంది. బ్యాక్ చైన్ లేదండి, ఇది ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు 79 grams అప్రాక్స్ అండి. ఓకే, సో బ్యాక్ బెల్ట్ కావాలి అంటే మీరు గోల్డ్కి వెళ్ళొచ్చు, లేదంటే మీరు సిల్వర్లో కస్టమైజ్ సిల్వర్లో కస్టమైజ్ అయితే కనుక మీకు ఇంకా అంటే ఆ వెనకాల పెట్టే దాంతో ఇంకొక హారం ఏదో, సో అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, పచ్చి సీజెడ్ కాంబినేషన్లో చోకర్ అండి. సో ఇది మీరు చోకర్ లాగా పెట్టుకోవచ్చు, బాజుబంద్ లాగా పెట్టుకోవచ్చు. మోపు అండి, ఇది వడ్డానంకి బెల్ట్ సిల్వర్ది ఉంటే ఇది మోపు. yes అలా అన్నమాట, మల్టీపర్పస్ యూజ్ ఇది. వెయిట్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా అండి, చాన్బాలీస్. చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి, చాలా లెంత్ అండి, నియర్లీ 3.5 inch. ఇంత పొడవు వచ్చి 3.5 inch. ఎన్ని గ్రామ్స్ లో ఉన్నాయండి? 23 grams. ఓకే, ఇది చోకర్ వచ్చేసి 26.3. మీకు టుగెదర్ గా కావాలంటే ఆల్మోస్ట్ 45 grams అట్లా అప్రాక్సిమేట్లీ.
సమ్ గుండ్ల హారం, కాస్కాయల హారం, ధనియాల హారం అని అంటారు. సో అట్లాంటిదే. సో అంటే ఏ పేరు పెట్టుకున్నా హారం ఒకటే, గోల్డ్ అంతే, డిజైన్ అంతే. 3 లైన్స్ ఇచ్చేసారు. కింద వచ్చేసి ఈ విధంగా మనకి రోడియం ఫినిషింగ్ లాగా వచ్చింది. ఎన్ని గ్రామ్స్ లో? 43 grams అండి అప్రాక్సిమేట్లీ. ఓకే. ఇవే కాకుండా ఈ విధంగా కస్టమైజ్డ్ జ్యువెలరీ కూడా ఉంటుందండి లైట్ వెయిట్ లో. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ కాంబినేషన్ విత్ ఇక్కడ మనకి పంకిన్ బీట్స్ ని హైలైట్ చేశారు. ఎంత ఉందండి వెయిట్ ఇది? ఇది వచ్చేసి 5 grams అండి, అప్రాక్సిమేట్ 5.2. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గ్రీన్ స్టోన్, ఐ మీన్ బ్లూ స్టోన్స్ అండి. మీకు తెలుస్తుందా? ఇదిగోండి ఎంత బాగుందో. పెట్టుకుంటే లైట్ వెయిట్, ఇట్లా డ్రెస్ల మీద పెట్టుకోవడానికి, కిట్టి పార్టీస్ కి, చిన్న చిన్న అకేషన్స్ కి వేసుకోవడానికి అనమాట. ఇది అంతేనండి, 5 grams 50 సంథింగ్, అప్రాక్సిమేట్ గా 5.50. ఓకే. సో ఆ బడ్జెట్లో కస్టమైజ్ కూడా చేసిస్తారు. మీకు ఇవే కాకుండా మీకు ఇంకెక్కడన్నా నచ్చి ఇక్కడ 18 క్యారెట్లో కావాలి, 14 క్యారెట్లో కావాలి, అలా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. కస్టమైజేషన్ ఆప్షన్ మస్ట్ చాలా ఉందన్నమాట ఇక్కడ. మళ్ళీ ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు అండి. ఫోన్ లో కూడా ఆర్డర్స్ యాక్సెప్టెడ్. ఎందుకంటే కస్టమైజ్డ్ కాబట్టి మనకు కావాల్సింది మెయిన్ గా పిక్చర్. అవును, అంతే. సో ఆ పిక్చర్ పెట్టి మీరు ఫోన్లో మా వాళ్ళు, నేను టైం స్పెండ్ చేస్తాను, మా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. సో మేము ఆర్డర్స్ తీసుకుంటాము. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి మీ బడ్జెట్లో ఇస్తాము. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సుస్మిత గారు, మంచి కలెక్షన్ చూపించారు. సో రండి, చూడండి. రెడీ టు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేస్తారు. ఇంతకు మించి ఒక జ్యువెలరీ లవర్కి కావాల్సింది ఏమీ లేదు. జస్ట్ వచ్చి విజిట్ అయ్యి ఒకసారి వేసి తీసుకోండి. ఓకే. సో ఇక్కడ విఏ వచ్చేసి నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మేకింగ్ అయితే లేదండి, విఏ మాత్రమే ఉంటుంది. అది కూడా 7 to 11% మాత్రమే. సో విజిట్ అవ్వండి. 9165 అండి అది. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ చక్రాస్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ అండి.